హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీవంశీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ చేసి ఛానల్ అనమాట. అనంతగిరి వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ తొందరగా రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం చూస్తే 11 అయింది మేము రైడ్ స్టార్ట్ చేసేసరికి. రైడ్ మధ్యలో వర్షం పడ్డది, మధ్యాహ్నం అయిపోయినాం ఇక్కడ ఊర్లో. మళ్ళీ స్టార్ట్ అయినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యలో వర్షం పడుతుందని. అయినా సరే మేము అలాగే మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాం సంతోషంగా. రోడ్డు బాగుంది అనుకున్నాం, కానీ మధ్యలో అక్కడక్కడ రోడ్డు బాగాలేదు. అంటే మేము శంకర్పల్లి టు వికారాబాద్ వెళ్ళే రూట్లో వెళ్ళామని. హైదరాబాద్ నుండి అనంతగిరి హిల్స్కి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 2 అవర్స్ జర్నీ పడుతుంది. మధ్యలో రోడ్డు మధ్యలో పార్సల్ పడిపోయింది. ఆటోలోకి వెళ్ళి తీసి పక్కన పెట్టినాం. ఆటో అంకుల్ వస్తుంది తీసుకొని. ఇదే ఆటోలో పడ్డా అన్నమాట. అన్న పార్సల్ పడ్డా మీరు పిలుస్తుంటే ఒకటి వెళ్ళిపోతురా అన్న మీరు. ఇదే పార్సల్ అన్నమాట. మా తమ్ముళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు అనమాట పైన పెట్టడానికి. ఆ పార్సల్ పైన పెట్టేసి అయిపోతుంది. దీవంశీ బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, వర్షం పడ్డది. దారుణం అంటే దారుణంగా పడుతుంది వర్షం మాత్రం. ఇంకా మధ్యలో ఉన్నాం మేము, రీచ్ కాలేము అనంతగిరి. వికారాబాద్ కూడా వెళ్ళలేము. దాటగానే మనకు అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ మొదలవుతుంది. దీన్ని మన తెలంగాణ ఊటీగా కూడా పిలుస్తారు. ఇక్కడ వీకెండ్స్లో చాలామంది ప్రయాణికులు కూడా విజిట్ చేయడానికి వస్తారు. ఫైనల్లీ 1 అవర్ తర్వాత అయితే ఇప్పుడు గుడికి వచ్చినాం అన్నమాట. అనంతగిరి వచ్చేసినాం. ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వ్యూ పాయింట్ అవన్నీ కిందికి వెళ్ళి చూడాలి. ట్రెక్కింగ్ కూడా ఉందా అనుకుంటా, ఉంటే ట్రై చేద్దాం. ఎట్లా మస్తు టైం ఉంది మన దగ్గర ఇంకా. వర్షం పడుతుంది.
వాచ్ టవర్ ఉందన్నమాట, వ్యూ పాయింట్ కాడికి వెళ్తున్నాం. ఒక్క నిమిషం చూపిస్తాం మాకు ఎక్కడ ఉందో. అనంతగిరి హిల్స్లో పక్కా చూడాల్సిన ప్రదేశం ఇంకోటి వ్యూ పాయింట్, దాని పేరే వాచ్ టవర్. అక్కడికే పైకి ట్రెక్కింగ్ చేస్తుంటే మధ్యలో వర్షం పడడం కారణంగా చిన్నగా వాటర్ ఫాల్స్ లాగా ఉన్నారు. సగం ట్రెక్కింగ్ అయిపోయింది, ఇంకా సగం వెళ్ళాలి పైకి వాచ్ టవర్ కాడికి. పైకి వెళ్తున్నాం ఇప్పుడు, కొంచెం స్లిప్పర్గా ఉంది, చూసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫొటోస్ కూడా అన్ని దిగినాం. కిందికి వెళ్ళిపోతున్నాం మళ్ళా.